పురుష సమాసం అవుతుంది అని చూసుకుంటున్నాము. సో ఇప్పుడు మనము గతి సంజ్ఞ విధాయక సూత్రాలు చూస్తున్నాం. సో అలా ఇప్పుడు మనము 1-4-74 నిన్న చూసాం. అనత్యాధాన ఉరసి మనసి 75. అత్యాధానం 75 కరెక్ట్ 75. అత్యాధానము అంటే ఉపరిస్థాపనం, క్లోజ్ కాంటాక్ట్, సంయోగం, ఉపశ్లేష. అలాంటిది లేనప్పుడు అనత్యాధానే అంటే అలా కాంటాక్ట్ లేదు, అక్కడ సంయోగం లేదు అనే అర్థములో ఉన్నటువంటి ఉరసి మనసి అనేటటువంటి సప్తమీ విభక్తి ప్రతిరూపక అవ్యయాలు క్రూధాతు యోగంలో వికల్పంగా గతి సంజ్ఞను పొందుతాయి. అంటే మరి ఇప్పుడు అనత్యాధానము అంటే అప్పుడు కాంటాక్ట్ లేదు, అంటే ఇప్పుడు అంగము తో అక్కడ స్పర్శ లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు ఉరసి అనే శబ్దము మనసి అనే శబ్దము ఏ అర్థాలలో ఉంటాయి అంటే ఉరసి అనే శబ్దము అమ్మో ఎందుకులేండి అది మనకి ఎగ్రి అభ్యుపగమ్య అభ్యుపగమ్యాతు యవంతం అభ్యుపగమ్య అంటే అది ఎగ్రి అన్నమాట, అంగీకరించి ఒప్పుకుని ఆ అర్థంలో ఉంటుంది. అలాగే మనసి అనేటటువంటి ఇది మనకి నిశ్చయము చేసుకుని అనే అర్థంలో ప్రయోగం ఉంటుంది. సో ఇప్పుడు తర్వాత సూత్రం 1-4-76 మధ్యే పదే నివచనే మధ్యే లుప్త విభక్తికం, పదే లుప్త విభక్తికం, నివచనే లుప్త విభక్తికం, అలాగే చ అన్నది అవ్యయం. అనువృత్తిలోకి క్రియాయోగే గతి విభాష క్రుయి అనత్యాధానే అధికారము ఆకడారాత్ ఏకాసంజ్ఞ ప్రాగీశ్వరాన్ నిపాతాః. అంటే ఇప్పుడు మనకి పూర్వ సూత్రం మొత్తము మనకి ఆ అనత్యాధానము అని ఏదైతే ఉందో ఆ అర్థము మనకి అనువృత్తిలో ఉందన్నమాట. అంటే మధ్యే పదే నివచనే అనేటటువంటి శబ్దాలు సంయోగ భిన్న అర్థములలో ఉన్నప్పుడు క్రూధాతువు యోగంలో వికల్పంగా గతి సంజ్ఞ. మరి ఇప్పుడు అర్థాలు ఏమేమి అవుతాయి అంటే మనకు తెలిసింది, మధ్య అంటే మధ్య భాగే, పదే అంటే పదస్య సమీపే. ఈ పద అన్నదానికి మాత్రము కోశాన్వేషంలో చూస్తే మనకి చాలా నానార్థాలు ఉంటాయి. అంటే మామూలుగా మనము పాదాలకి కూడా పద ఆదేశం వస్తుంది కదా, అది ఒకటి ఉంది లిటరల్ మీనింగ్. ఇంకా మామూలుగా పదం అంటే శబ్దము, అంటే సుప్తినంతం పదం అంటూ ఇక్కడ మనకి పద సంజ్ఞ. అలానే లౌకికంగా పదము, అలా లౌకికంగా ఇంకొకటి కూడా ఉంది చూడండి, పరమ పదము అంటాం కదా, అంటే చాలా విశిష్టమైనటువంటి స్థానము అని చెప్పడానికి. అలా మనకి పద శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఏ అర్థంలో ఉన్నా అంటే అక్కడ ఎక్కడున్నా సరే సంయోగం మాత్రం ఉండకూడదు. అలాంటి అర్థాలలో ఉన్నటువంటి మధ్యే పదే నివచనే అనేటటువంటి శబ్దాలు క్రూధాతువు యోగంలో వికల్పంగా గతి సంజ్ఞని పొందుతాయి. సో ఇప్పుడు మధ్యే తెలిసింది మనకి, కామన్ గా వాడేటటువంటిది. పదే తెలిసింది. ఇప్పుడు నివచనే. ఇప్పుడు నివచనం అంటే ఏంటి? వచనస్య అభావః నివచనం. అంటే ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చదువుకున్నటువంటి అభావార్థం అండి, బాలమనోరంలో ఇచ్చారు అభావార్థం. అలాగే ఇక్కడ ఆన్లైన్ కూడా ఎక్స్ప్లెనేషన్ లో ఉంది. నీ అన్నది అభావార్థంలో కూడా వాడతారు కదా. అభావార్థం అంటే ఇది అవ్యయభావ సమాసం అన్నమాట. అంటే ఆ అర్థంలో వచ్చింది ఇక్కడ అభావార్థంలో నివచనం. అంటే ఏంటి, మనము ఏమీ మాట్లాడకుండా అంటే మాటని నియంత్రించుకుని అని చెప్పచ్చు, లేదు ఏమీ మాట్లాడకుండా తూష్ణీం భవతి అంటాం కదా, అలా అన్నమాట. ఏదైనా ఓకే. అంటే ఇక్కడ అభావార్థము ప్యూర్ అభావార్థం తీసుకుంటే సైలెంట్ అని చెప్పాలి. అలా కాకుండా ఇక్కడ దాన్ని కంట్రోల్ చేసుకుని
ఏమీ ఉమ్, మాట్లాడట్లేదు. అంటే రెస్పాన్స్ అన్నది కంట్రోల్డ్ గా ఉంది ఉమ్. అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాచం నియమ్య అనే అర్థం కూడా తీసుకుంటున్నారు. ఓ. ఆ. సో ఇప్పుడు ఈ అర్థాలలో ఉన్నప్పుడు మనకి వికల్పంగా గతి సంజ్ఞ వస్తుంది క్రూధాతు యోగంలో. ఆ. అంటే ఇప్పుడు సో మీరు పాఠం చెప్తున్నప్పుడు ఉత్తినే ఊ కొడితే కూడాను అది నివచనమే అన్నమాట. నివచనే కృత్య. ఆహా ఇంక ఇప్పుడు ఊకు అంటే శబ్దం కొడితే వచ్చింది మళ్ళీ కదా, శబ్దం వచ్చినట్టేనా? ఆహా. శబ్దం వచ్చింది కదా. నియమ్య అంటే ఏమి కొంచెంగా ఏమి మాట్లాడి అలా. కొట్టకుండా ఊరుకుంటేనే. ఆహా. ఆహా నియమ్య అంటే ఇప్పుడు అక్కడ పిల్లవాడు అడిగే రిక్వెస్ట్లకి లేకపోతే వాడు చేసే వేషాలకి తల్లిదండ్రులకు కోపం వస్తుంది, కానీ నలుగురు మధ్యలో ఉంటారు, ఓ. ఏమి మాట్లాడకుండా వదిలేస్తాం చూసారా, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఆ. అదనమాట. పిల్లలు దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యుయేషన్. తెలుసు. అంటే అది అంటే ఆ. అక్కడ యాక్చువల్లీ రియాక్ట్ అయ్యే సిచ్యుయేషనే, కానీ Situation. మనం మన మాటని నియంత్రించేసుకుని అలా మాట్లాడకుండా అలా వెళ్ళిపోతాం. అన్నమాట. ఓకే, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే. వాచం నియమ్య. వాచ్యం నియమ్య. సో ఇప్పుడు ఇక్కడ మనకి మధ్యే కృత్వా గచ్చతి అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఏదో మామూలుగా మధ్యే సంస్థాప్య గచ్చతి అనే అర్థంలో ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ అక్కడ కాంటాక్ట్ అన్నట్టుగా మనం ఏం చెప్పట్లేదు అనమాట, జస్ట్ ఏదో మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు అంతే. ఆ అర్థంలో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఉపశ్లేషం అంటే సంయోగం అన్నది లేదు, అంటే అనత్యాధానం ఉన్నట్టే కదా. అలా అనత్యాధాన అర్థము ఉన్నటువంటి మధ్యే అనేటటువంటి శబ్దము క్రూధాతువు యోగములో మధ్యే పదే నివచనేచ అనే సూత్రంతో వికల్పంగా గతి సంజ్ఞ. సో ఇప్పుడు గతి సంజ్ఞ ప్రాప్తించినప్పుడు మధ్యే అనేటటువంటి గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దము కృత్వా అనేటటువంటి సుబంతం, అది సుబంతం కాదు, కృత్వా అనేటటువంటి శబ్దముతో కుగతి ప్రాదయ అనే సూత్రం చేత సమాసము. సమాసత్వాద్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు అలాగే పూర్వ ఉపసర్జన సంజ్ఞ. మళ్ళీ ఇంకొకటండి, చాలా రోజుల నుంచి నేను చెప్పడం మిస్ అవుతున్నాను, ఆ ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము అవన్నీ మాత్రం కామన్. బై డిఫాల్ట్ ఆర్డర్ మనం ఫాలో అవ్వాల్సిందే, అంటే జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా, ఇంక ఇవే ఉన్నాయి అన్న ఆలోచనలో స్కిప్ అయిపోతుంది అంతే. సో అలా ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము అయి మధ్యే కృ అని ఉండగా, ఇప్పుడు సమాసే అనై పూర్వే త్వో ల్యప్ అనే సూత్రం చేత సమాసములో నై భిన్న పూర్వపదం ఉన్నప్పుడు త్వా స్థానములో ల్యప్ ఆదేశం. ఈ ఆదేశం అన్నది స్థానివదాదేశో అనల్విధౌ అనే సూత్రం చేత అనల్విధిలో జరిగింది కాబట్టి ఇక్కడ స్థానివద్భావం ఉంటుంది. అందుకని త్వాకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ల్యప్కి ప్రాప్తిస్తాయి. అందుకని కిత్తైన కృత్ ప్రత్యయం అయింది ఇప్పుడు లియప్ కూడా. అలాగే లియప్లో ఎలాగో పకారం హలంత్యంతో ఇత్తు కాబట్టి ఇప్పుడు ఇది పిత్ కిత్తైనటువంటి కృత్ ప్రత్యయం. అందుకని ఆ సామర్థ్యం చేత ఇప్పుడు అక్కడ హ్రస్వస్య కృతి పితి తుక్ అనే సూత్రం చేత తుగాగమము మధ్యే కృత్య. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్థానివద్భావం చేత మనకి ల్యప్ప ఆదేశం వచ్చింది కదా, అందుకని స్థానివద్భావంలో మనకి త్వా తోసున్ కసునహ అనే సూత్రం చేత త్వాంతానికి అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఆ అవ్యయ సంజ్ఞ ఈ ల్యవంత ప్రాతిపదిక కూడా ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యే కృత్య అన్నది ప్రాతిపదిక సమస్త పద ప్రాతిపదిక అయింది, ల్యవంత ప్రాతిపదిక కూడా అయింది. కాబట్టి దీనికి అవ్యయ సంజ్ఞ అవ్యయాదాప్సుపహ అనే సూత్రం చేత విధించినటువంటి సుప్పులకు లుక్కు, అప్పుడు మధ్యే కృత్య. ఇప్పుడు ఇదే మనకు అక్కడ గతి సంజ్ఞ లేదు, ఎందుకంటే వికల్పం కదా, అభావంలో మధ్యే కృత్వా అని ఉంటుంది. అలాగే ఇప్పుడు పదే కృత్య, అది ఇక్కడ కూడా పదే కృత్వా అంటే ఇక్కడ పాదాలకు దగ్గరలో
అని చెప్పొచ్చు. లేదా మనం జనరల్ గా ఎవరితో అయినా అంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ గా అక్కడ ఉంటే పాదాభివందనం చేస్తాము. ఆ, లేకపోతే మీరు పాదాభివందనాలు చేయాల్సిన వాళ్ళు అంటూ చెప్తాం కదా. అవును. అంటే అక్కడ మనస్సుతో అక్కడ చేస్తున్నట్టుగా అనుకుంటాం. ఫిజికల్ గా అక్కడ ఏముండదు. ఆ, అలా ఉన్నప్పుడు కూడా ఆ, లేదా ఈ పద అనేటటువంటి పదానికి మిగిలిన అర్థాలు చాలా చూసుకున్నాం కదా. ఆ, ఆ, పరమ పదము అంటూ ఒక విశిష్టమైన స్థానం గురించి చెప్పిన, లేకపోతే పదము అంటే అడుగు అనే అర్థం కూడా ఉంది. ఆ, ఆ అడుగు వేశారు అని ఆ, చెప్పే అర్థంలో అయినా అలా వేరే అర్థాలలో ఇక్కడ ఆ అత్యాధాన భిన్న అర్థాలలో పద పదే అనే దాని ప్రయోగం ఉన్నప్పుడు పదే కృత్వా అనే లౌకిక విగ్రహ వాక్యంలో ఆ, మధ్యే పదే నివచనే చ అనే సూత్రం చేత పదే అనే శబ్దానికి క్రూ ధాతు యోగంలో వికల్పంగా గతిసంజ్ఞ. ఖచ్చితంగా. సో ఇంకా గతిసంజ్ఞ వస్తే అక్కడ మనకి ల్యవంతము వా. అలాగే ఇంకా మనకి నివచనే కృత్వ అంటే ఇంకేం మాట్లాడలేదు కాబట్టి అక్కడ ఎలాగో ఆ అర్థానికి మనకు అసలు ఈ సంయోగము అన్న అర్థం దానికి సంగతించదు కదా. ఎక్కడ ఇప్పుడు నివచనం అన్న దానికి అంటే మాట్లాడకుండా ఉండటం, ఆ దాని అర్థానికి ఎక్కడ కూడా ఈ ఉపశ్లేష సంయోగ అత్యాధానము ఈ అర్థాలు ఏమీ కూడా అక్కడ సంగతించవు. కాబట్టి ఇంకా మనకి ఇది లేకపోతే ఏంటి, ఈ అర్థం భిన్నము అని కూడా చెప్పుకోకర్లేదు, ఎందుకంటే అర్థం రాదు కాబట్టి రాదు. అందుకని నివచనే కృత్వా అంటే కుపిత పిత నివచనే కృత్వా ప్రకోష్టాత్ బహిః గచ్చతి అలా అనుకున్నప్పుడు మనకి అక్కడ నివచనే అనే పదానికి క్రూ ధాతువు యోగంలో మధ్యే పదే నివచనే చ అనే సూత్రం చేత వికల్పంగా గతిసంజ్ఞ. గతిసంజ్ఞ సిద్ధించినప్పుడు కట్ అయిపోయిందా వాయిస్? కట్ అయిందండి. నాకు నాకు కూడా ఫోన్ వస్తుంటుందేమో. నెట్ ఇష్యూ ఏదో ఉన్నట్టు. అయ్యో నాది వినిపించట్లేదా వాయిస్? లేదు, మీకు ఫోన్ ఏమైనా వచ్చిందేమో. 2 నిమిషాలు ఒక 2 నిమిషాలు ముందరే లేదు ఆగిపోయింది. లేదు ఓకే లేదు ఎక్కడంటే నివచనే అదే అంటే పిల్లవాడి మీద కోపం వచ్చి మాట్లాడకుండా గతిసంజ్ఞ బయటికి వస్తే ప్రకోష్టం బయటికి గచ్చతి అక్కడ అంతవరకు ఏంటంటే అదే స్థానంలో లెప్ అది చెప్తున్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు నైవచనే కృత్వ ఇక్కడ మనకి మధ్యే పదే నివచనే చ అనే సూత్రం చేత నివచనే అనేటటువంటి శబ్దానికి క్రూ ధాతువు యోగంలో వికల్పంగా గతిసంజ్ఞ ప్రాప్తించిన పక్షంలో ఇక్కడ సమాసము, అలాగే త్వా స్థానంలో ల్యబ ఆదేశము, తుగాగమము, ఇంకా నివచనే కృత్య. ఇప్పుడు అదే అక్కడ మనకి గతిసంజ్ఞ లేదు, అలాంటప్పుడు నివచనే కృత్వా అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనకి అనత్యాధానం అని చెప్పారు కదా. సో దానికి కౌంటర్ ఎగ్జాంపుల్ కింద కాంటాక్ట్ ఉన్నప్పుడు అక్కడ మనకి ఆరెంజ్ లో ఇచ్చారు చూడండి, పదే కృత్వా నమతి. అప్పుడు కృత్వానే ఉంది, సమాసం రాదు అక్కడ. సమాసం రాదు ఎందుకని అక్కడ శిరస్సుని పాదాల దగ్గర ఉంచి నమస్కరిస్తున్నాడు అని అక్కడ కాంటాక్ట్ ఉంది, అంటే అత్యాధానం ఉందన్నమాట. అందుకని అక్కడ మనకి ఈ గతిసంజ్ఞ ప్రశ్న లేదు. అలాగే కాశికలో లాస్ట్ లైన్ లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. లాస్ట్ లైన్ అనత్యాధానే ఇత్యేవ హస్తినః పదే కృత్వా శిరః శేతే. అంటే మావటివాడు తన యొక్క తలని ఆ ఏనుగు యొక్క పాదం దగ్గర పెట్టి నిద్రపోతున్నాడు. సో ఇక్కడ కూడా మనకి సంయోగం ఉంది, మావటివాడి తలకి అక్కడ పాదానికి ఏనుగు పాదానికి సంయోగం ఉంది. అందుకని అత్యాధానం ఉంది కాబట్టి గతి సంజ్ఞ అక్కడ ప్రసక్తి లేదు, ప్రాప్తి కాదు ప్రసక్తి లేదు.
ప్రసక్తే లేదు. ఆ, ఓకే. సో నెక్స్ట్ సూత్రానికి వెళ్దామండి. ఇక్కడ ఆ, వరకు వికల్పాలు అయిపోయినాయి. ఆ, ఇంకా ఈ ఆ. 77 నుంచి యా, మళ్ళీ నిత్యంకి నిత్యంతో వెళ్ళిపోతాం. మొదలైంది కదా, నిత్యం అనే కదా. ఆ, సో నిత్యం హస్తే పాణా ఉపయమని. ఆ, నిత్యం ప్రథమ ఏకవచనం, ఆ, హస్తే అవ్యయం, పాణౌ అవ్యయం, ఆ, ఉపయమనే సప్తమి ఏకవచనం. ఆ, అంటే ఇక్కడ అర్థం చెప్తున్నారన్నమాట. ఆ, అంటే ఇప్పుడు ఏ కాంటెక్స్ట్ లో ఈ హస్తే పాణం ఉపయోగిస్తున్నాము? ఉపయమని ఆ, అంటే ఉపయం. వివాహ ఆ, ప్రసంగములోని ఆ, హస్తే పాణౌ అనేటటువంటి అవ్యయాలు ఆ, క్రూ ధాతువు యోగంలో నిత్యంగా గతి సంజ్ఞ. ఆ, నిత్యంగా గతి సంజ్ఞ. ఆ, అది ఉపయమనం అని చెప్పారు కాబట్టి కేవలము వివాహ విషయంలోనే, అంటే వివాహము చేసుకుని అయిన అర్థము, లేదా వివాహం చేసుకో అంటే అంగీకారం తెలుపుతూ ఇంకా తర్వాత చేసుకుంటారు కదా, వివాహార్థం అంటాం కదా, అవునా. అంటే ఆ ఆ. కాంటెక్స్ట్ లో అయినా సరే అక్కడ వివాహం అన్నటువంటిది ఆ ప్రసంగం కనిపించినప్పుడు మాత్రమే హస్తే పాణౌ అనేటటువంటి సప్తమి విభక్తి ప్రతిరూపకాలు క్రూ ధాతువు యోగంలో నిత్యంగా గతి సంజ్ఞను పొందుతాయి. దీనికి ఎగ్జాంపుల్ మొన్న మీరు హాస్య కణిక పంపించారు కదా, ఆ, ఆ, అక్కడ అవునండి. అంతే కదా. ఇప్పుడు వరహ ఆ, వధుం హస్తే కృత్య ఆ, మధు విధు యాత్రాం గతవాన్. బాగుంది కదా అది. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని వివాహం చేసుకుని లేదా పెళ్లి కూతురిని స్వీకరించి ఆ, తో యాత్రకు వెళ్ళాడు. ఆ, హనీమూన్ కి వెళ్ళాడు, యాత్రకు వెళ్ళలేదు వాడు. ఆ, హనీమూన్ కి మధువిధ యాత్ర. అది. సో ఇప్పుడు అలా కాకుండా యాత్ర చెప్పాలంటే ఆయన మనలాంటి వాళ్ళ మాట. అలానే తర్వాత ఆ అమ్మాయి కూడా అడిగింది చూసారా, ఆ, ఎక్కడైనా కుక్క వస్తే చేతిలో రాయి పట్టుకుంటారు కానీ నువ్వు నన్ను విసురుదాం అనుకుంటున్నావా అని. యా, అలా చేతిలో రాయి పట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు హస్తే అంటాం కదా, ఆ, హస్తే కృత్వా. ఎన్నో. అక్కడ మనకు వివాహ సందర్భం లేదు, కేవలము చేతిలో పట్టుకున్నాడు లేదు అంతే. కదా. అవును. అందుకని అక్కడ హస్తే కృత్వా. అంటే ఎందుకు ఇది చదవంగానే నాకు హాస్య కణికే గుర్తొచ్చింది. బాగుంది, రెండు ఉపయోగాలు అందులోనే ఉన్నాయి కదండి. అని. మీరు చదివారా అండి సీతాలక్ష్మి గారు? ఏంటండి? నేను ఒకటి చిన్న జోక్ ఒకటి పంపించాను, చిన్నదేం కాదు, ఒక పారాగ్రాఫ్ ఉంది. వినోద కణిక. మీరే చదవండి, దేవనాగర్ లిపిలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు చదివారా అని. సరే, చదవలేదు నేను. చదవండి చదవండి, చదివి మళ్ళీ సాటర్డే మాకు చెప్పండి. అది అందుకనే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ లో గ్రీన్ లో ఇచ్చారు చూడండి. పాణవు కృత్య హస్తే కృత్య గచ్చతి అంటే పెండ్లి చేసుకుని లేదా వివాహం కోసం కన్యను స్వీకరించి వెళ్ళాడు. ఆ అర్థంలో ఉన్నప్పుడు మాత్రమే పాణవు అనేటటువంటి అవ్యయము, సప్తమి విభక్తి ప్రతిరూపకమైనటువంటి అవ్యయము క్రూ ధాతువు యోగంలో నిత్యం హస్తే పాణావుపయమని అనే సూత్రం చేత నిత్యంగా గతి సంజ్ఞ. గతి సంజ్ఞ ప్రాప్తించింది కాబట్టి అక్కడ సమాసము. సమాసం అయిన తర్వాత అక్కడ త్వా స్థానంలో ల్యప్ తుగాగమము, ఇంకా పాణవు కృత్య, అలాగే హస్తే కృత్య. కంపల్సరీ సమాసం కూడా చేస్తే రాదు కదండి, తీరాలి. అక్కడ చెప్పడానికి లేదు, అంటే ఈ అర్థం ఉంటే తీరాలి. ఈ అర్థం ఉంటే నిత్యం కదా. ఇందాకటి వరకు విభాష అన్నాడు కనుక అర్థం మారితే వేరేవి కూడా వచ్చాయి, ఇక్కడ కుదరదు ఇంకా. అయితే అది ఇంతేది. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, కుక్కను కొట్టడానికి రాయి చేతిలో పట్టుకున్నావా అని అంటే, రాయి చేతిలో పట్టుకున్నది అది ఈ వివాహ వ్యవస్థకు సంబంధించింది కాదు కనుక అక్కడికి తోటి ఆగిపోయింది, వ్యాపంతం రాలేదు.
కానీ అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఏంటో బాగా అర్థమైపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ చెప్పింది కదా, అసలు అర్థం కాలేదు. హస్తే అన్న శబ్దానికి పాణం అన్న శబ్దానికి గతి సంజ్ఞ రాదు అప్పుడు. అంతే. అదే. సో ఇప్పుడు ఈ సూత్రంలో నిత్యం అని చెప్పడం వలన మనకి పూర్వ సూత్రం అంటే విభాష క్రుయి నుంచి అనువృత్తిగా వస్తున్నటువంటి విభాష అన్నది నివృత్తి అయిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని కూడా గతి సంజ్ఞ నిత్యంగా వస్తాయన్నమాట. ఓకే, తర్వాత సూత్రానికి వెళ్దామని. 1:4:78 ప్రాధ్వం బంధనే. ప్రాధ్వం అవ్యయము, బంధనే సప్తమి ఏకవచనము. అనువృత్తి క్రియాయోగే గతి క్రుయి. అధికార ఆకడారాత్ ఏకా సంజ్ఞ ప్రాగీశ్వరాన్ నిపాతాః. అంటే ఇప్పుడు మనకి ప్రాధ్వం అనే అవ్యయము, బంధనే అంటే ఇది ఆ అర్థంలో ఉందన్నమాట. అంటే ప్రాధ్వము అనే అవ్యయము బంధనము అనే అర్థం అని కాదు. ప్రాధ్వం అనే అవ్యయానికి అనుకూలము అని అర్థం. ఫేవరబుల్, అనుకూలము. ఆ అనుకూలము బంధనం చేత అంటే బలవంతంగా మనం అనుకూలంగా తయారు చేసుకుంటే అటువంటి కాంటెక్స్ట్ లోనే ప్రాధ్వం అనేటటువంటి అవ్యయానికి క్రూధాతు యోగంలో గతి సంజ్ఞ. దాంతో అదే ఆల్రెడీ ఫేవరబుల్ గా ఉంది. లేదా ఒకసారి రిక్వెస్ట్ చేసావు, ఇప్పుడు అక్కడ ఎవరో ఉన్నారు, కార్ పార్కింగే ఉందండి, కొద్దిగా అక్కడ 2 వీలర్ సిస్టమ్ వచ్చినట్టుగా పార్క్ చేశారు వాళ్ళు. కార్ పార్కింగ్ కుదరట్లేదు. ఆ 2 వీలర్ ని బాబు నీ 2 వీలర్ కొంచెం పక్క జరుపుకుని ఆయన నా 4 వీలర్ నేను పార్క్ చేసుకుంటాను అని జస్ట్ రిక్వెస్ట్ చెయ్యంగానే 2 వీలర్ పక్కకు చేసేసాడు. అప్పుడు ఏంటి, సిట్యుయేషన్ మనకు ఫేవరబుల్ అయిపోయింది. కానీ అక్కడేమి బల ప్రయోగం ఏం లేదు కదా, లేదు. అలాంటి సిట్యుయేషన్ అక్కడ బలం ఉండాలి, అంటే అక్కడ బంధనం ఉండాలి, అంటే బై ఫోర్స్ ఉండాలి. అక్కడ బై ఫోర్స్ అంటే యూజింగ్ ఫోర్స్ టు మేక్ సంథింగ్ ఫేవరబుల్ టు అస్. ఆ కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే గతి సంజ్ఞ వస్తుంది. అంటే ఇప్పుడు ఇదివరకటి కాలం ఎగ్జాంపుల్స్ అయితే ఇంకా బాగుంటాయేమో, ఇది ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనకి అక్కడ కొత్తగా గుర్రపుశాలలో గుర్రాలు వచ్చాయి. వాటితో ఇప్పుడు రథం తోలాలి అంటే ముందర తోలరు కదా, ఫస్ట్ దాన్ని స్వాధీనపరుచుకుని తనకు అనుకూలంగా మలుచుకుని అప్పుడే కదా రథానికి కడతారు. అంటే అక్కడ మనకి ఒక బలవంతమైన అంటే బలవంతంగా అణచి దాన్ని అనుకూలంగా చేసుకోవడం అనే అర్థం ఉంది అక్కడ. టేమింగ్ అన్నది వాడచ్చా? టేమింగే, కానీ ఆ టేమింగ్ అన్నది మనము ఫోర్స్ అది కూడా. అందుకని ఈ ఫోర్స్ అన్నది కంపల్సరీ అన్నమాట. అంటే ఇప్పుడు టేమింగ్ ఒక్కోసారి బ్రైట్ చేసుకోవడానికి టేమ్ చేసుకోవచ్చు కదా, అలా కాదు. ఇక్కడ ఫోర్స్ ఉండాలి, ఇక్కడ బల ప్రయోగం ఉండాలి, బలం ఉండాలి అక్కడ. ఇది వరకు అండి జస్ట్ ఊరికే చెప్తున్నాను కాంటెస్ట్. ఏదో చాలా చిన్నప్పుడు చూసినప్పుడు ఇది గురువును మించిన శిష్యులలో ఏదో సినిమా వచ్చింది చూడండి. అందులో ఒక గుర్రము తెల్ల గుర్రం చేత డాన్స్ చేయిస్తారు. అప్పుడు తెలియనప్పుడు అబ్బా గుర్రం ఎంత బాగా డాన్స్ చేస్తోంది. తర్వాత తెలిసింది ఆ గుర్రం చేత ఎలా డాన్స్ చేయిస్తారో. చాలా బాధ అనిపించింది. మళ్ళీ అది అలాంటి సీన్లు ఇప్పుడు చూస్తే అదే గుర్తొస్తుంది. ఇంకా ఎంజాయ్ చేయాలి. ఇది ఉండాలన్నమాట, అంటే అక్కడ బల ప్రయోగము ఉండాలి. పాములు పట్టేవాడు కూడా పాముని తన స్వాధీనంలోకి తెచ్చుకుని వచ్చాక కదా మన దగ్గరికి తీసుకొచ్చి బుట్టలో పెట్టి మన దగ్గర ఊదిస్తూ ఉంటాడు. అండి ఇది వరకు అంటే ఇప్పుడు రావట్లేదు, వే బ్యాక్ కోతులు ఇవన్నీ తీసుకొచ్చేవారు. కోతులను కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చేవారు కదా. ఇప్పుడు కోతులే నివాసం ఉంటున్నాయి మాకు. అవే మళ్ళీ ఏం చేస్తున్నాయి ఇప్పుడు, తలుపులన్నీ వేసుకొచ్చేవాళ్ళు. అండ్ స్లైడింగ్ డోర్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసుకుని వస్తున్నాయండి. ఎంత క్లవర్ చూడండి. మెష్ ఉంటే మెష్ ఓపెన్ చేసేసుకుంటాయి. ఆ స్లైడింగ్ డోర్స్ వస్తే ఎలాగో ఎవాల్వ్ అవుతున్నాయండి మనతో పాటు. తెలుసుకుంటాను.
మరి కాదండి, మన ఆహారం తింటున్నాను కదా, నేను ఉప్పు తింటున్నాను గనక వాడు ఉప్పు తింటున్నాను గనక కావాల్సింది ఒక కలప అలాగే చేస్తానని, అలాగా అవి మన ఆహారాన్ని తింటున్నాయి కదా, ఆహారము ఆలోచనలు, అందుకని మనలాగే బిహేవ్ చేస్తున్నాయి అవి కూడా. సర్వైవల్ అండి అంతే. పట్టణాల్లో పట్టణ వాసులు అయిన తర్వాత అవి అడవుల్లో ఉంటే ఇలా ఉండవు, పట్టణాల్లో ఉంటే మరి నగర వాసులు అయితే అంతే అంతే. నగరంలో మన వాసనలు నగరంలో సహా చూసాం కదా, వాటిని మనం ఆక్యుపై చేసుకున్నాం, వాటి స్థలాన్ని అసలు చెప్పాలంటే. సో అదే అండి, అది బంధనం అంటే బలవంతం. బంధనం అంటే అక్కడ ఏదో కట్టేయడం అని కాదండి, అది కూడా కాదండి. ఇప్పుడు ఎడ్లకు కానీ మీరు చెప్పిన గుర్రానికి కానీ బండికి ముందు కావచ్చండి. అంటే వాటిని బలము దగ్గరికి లాగుతాడు అంటే చూడండి, తాడు కట్టి అది కూడా అంటే ఇప్పుడు లాగి బంధనం దాని అంటే కింద పెట్టి literal అప్పుడు బంధనం దాని కూడా. మీద వేస్తాడు. అది కూడా అది కూడా అంతే. లిటరల్ గా ఇప్పుడు ఆ దానికి మూతికలా వేస్తారు కదా, వేస్తేనే కదా మన కంట్రోల్లో ఉంటుంది, మనం ఎలా నడపమంటే అలా వెళ్తుంది. ముక్కుతాడు, ముక్కుతాడు, కరెక్ట్. గుర్రానికి అంటే అయితే అట్లా కడతాడు. బంధనము అంటే ఇక్కడ డైరెక్ట్ లిటరల్ గా టైయింగ్ అప్ అనే అర్థంలో కూడా, అలాగే బలవంతంగా అనే అర్థంలో కూడా ఉంది. అలా కూడా వాడు రెండు ఉన్నాయి. కానీ ముక్కుతాడు ఒకటే కాదండి, మెడకు కూడా తాడు కడతారు. మెడకు కూడా తాడు కడతారు, ముక్కుతాడు కూడా కడతారు. ముక్కుతాడు ఏంటంటే కొంచెం బలవంతంగా దాన్ని ఆపడానికి. అంటే ముక్కటి సెన్సిటివ్, టోటల్ గా కంట్రోలింగ్, దాంట్లో అనుమానం లేదు. ముక్కు ఒకటి, ఇప్పుడు అక్కడ మనకి మెడకు ఉన్నట్టే కదా ఉన్నట్టే. అది అంటే లిటరల్ బంధనం కూడా, టైయింగ్ కూడా, బైండింగ్ కూడా, అలాగే పద్ధతులే. అందుకని ఇక్కడ గ్రీన్ లో ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్, వృషభం ప్రాత్వం కృత్య గచ్చతి. అంటే అక్కడ కట్టడం చేత వృషభాన్ని అనుకూలంగా చేసుకుని అప్పుడు వెళ్ళాడు. సో ఇక్కడ మనకి బంధనం అన్నది తెలుస్తోంది. అలా బంధనం అన్నది తెలిసినప్పుడు మాత్రమే ప్రాధ్వం అనేటటువంటి అవ్యయానికి ప్రాధ్వం బంధనే అనేటటువంటి సూత్రం చేత క్రూధాతు యోగంలో నిత్యంగా గతిసంజ్ఞ. అంటే బలైన అనుకూలం, బంధనేన అనుకూలం, రెండు అర్థాల్లో పెట్టుకోవచ్చు. అది ఎప్పుడైతే ఈ బంధనం అన్నది అక్కడ లేదనుకోండి, అంటే ఇప్పుడు శకటం ప్రాధ్వం కృత్వా గతః అంటే ఇక్కడ జస్ట్ తనకు ఎలా కావాలో అలా అభిముఖంగా పెట్టుకుని వెళ్ళాడు అనమాట ఆ కార్ట్ ని. ఇక్కడ ఏంటి, అనుకూలము అనే అర్థంలోనే ఉంది తప్పించి ఇక్కడ బంధనం ఏం లేదు. అలా బంధనం లేనప్పుడు ఇక్కడ ప్రాధ్వంకి గతిసంజ్ఞ లేదు, అందుకని ప్రాధ్వం కృత్వా. అలాగే ఇక్కడ ప్రాధ్వం అన్నది అవ్యయము అని చెప్పారు కాబట్టి మనకి ప్రాధ్వ అనేటటువంటి పుల్లింగ శబ్దము లో ద్వితీయ విభక్తి ఏకవచనం కూడా ప్రాధ్వం అవుతుంది కదా. సో అది ఇక్కడ ఉపయోగించడానికి లేదు, ఎందుకంటే అది అవ్యయం కాదు కాబట్టి. ఒకటి. రెండవది, అక్కడ బంధనార్థము అంటూ ఈ అర్థము అక్కడ సంగతం కాదు, రెండు రకాలుగా కూడా. సో ఇప్పుడు ప్రాధ్వ అంటే ఏంటో చూద్దాం, ఇది మనం తర్వాత ఎలాగూ ప్రాది సమాసంలో చూద్దాము. కాకపోతే ఇక్కడ ఒకసారి చూస్తే మనకు కొంచెం హెడ్ స్టార్ట్ ఉంటుంది. ఈ ప్రాధ్వ అంటే ప్రగత అధ్వానం. అంటే ఈ రోడ్డుని మించింది, అంటే అంతకన్నా అంటే అంతకన్నా పెద్దది అని చెప్పడం, అందుకనే దూరస్థ మార్గము అని ఇచ్చారు చూడండి. అక్కడ మనకి ఒక వార్తికం వస్తుంది ప్రాది సమాసంలో, అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అని. ఆ వార్తికంతో సమసిస్తుంది అనమాట. అతిక్రమించింది అంటే మించిన అర్థంలో ఉందన్నమాట. ఈ రోడ్డుని మించింది ఏంటి, హైవే, అట్లా అన్నమాట, నెక్స్ట్ లెవెల్. ఆ అర్థంలో ఇక్కడ మనకి అక్కడ కూడా ప్రాది సమాసం జరిగింది. అంటే కుగతి ప్రాదేహ సూత్రంతోనే వార్తిక సహకారంతో జరుగుతుంది అనమాట అక్కడ సమాసం.
అలా సమాసం జరిగినప్పుడు అక్కడ ఏమైంది? ప్రగత అధ్వానం కదా. అంటే లౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? క్రాంతార్థంలో అంటే మించినది అని చెప్పే అర్థంలో ప్ర అనే ఉపసర్గ, అలాగే అద్వన్ అమ్మ, ప్ర అద్వన్ అమ్మ అలౌకిక విగ్రహవాక్యం. ఎందుకంటే ద్వితీయ విభక్తిలో సంసిస్తుంది అనమాట ఇది. సో ప్ర అద్వన్ అమ్మ ఈ స్థితిలో మనకి కుగతి ప్రాదయ అనే సూత్రం చేత, అలాగే అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే వార్తిక సహకారంతో ఇక్కడ సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు అయిన తర్వాత ప్ర అద్వన్ అని ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే అద్వన్ అన్నది ఉత్తర పదంలో ఉన్నప్పుడు సమాసాంత ప్రత్యయం వస్తుంది, అచ్చని. అచ్ ప్రత్యయమా? ఉపసర్గాత్. ఎంత అది నెంబరు? 5-4-85. 5-4-85. ఉపసర్గాత్ అద్వనః. ఆ సూత్రం చేత మనకి ఇక్కడ సమాసాంత ప్రత్యయము అచ్. అప్పుడు ప్ర అద్వన్ అచ్చులో అ మాత్రమే శేషిస్తుంది. ప్ర అద్వన్ అ. ఇప్పుడు నస్తద్ధితే పుట్టి భాగానికి లోపం. తర్వాత సవర్ణ దీర్ఘము ఏకాదేశమయ్యి ఇప్పుడు ప్రాధ్వ అనేటటువంటి రూపం. ఇది మార్గాన్ని చూపిస్తోంది అని చెప్పాలి కాబట్టి అలా, అందుకని మనకి ఇక్కడ ప్రాధ్వ అంటే ఇక్కడ మనకి ప్రాధ్వ. అంటే అర్థం అక్కడ దూర మార్గము. సో ఇప్పుడు ఆ అర్థములో ఉన్నటువంటి ప్రాప్త శబ్దము వచ్చినా సరే ఇక్కడ మనకి ఈ సూత్రము ప్రవర్తించదు. ప్రాధ్వం బంధనే అనేటటువంటి సూత్రము ఆ ప్రాధ్వ శబ్దానికి వర్తించదు. అంటే ఇది కేవలము ప్రాధ్వం అనే అవ్యయము, అది కూడా బంధనము చేత అనుకూలము చేయబడినది అనే అర్థములో ఉన్నప్పుడు మాత్రమే క్రూధాతు యోగంలో నిత్యంగా గతి సంజ్ఞ. అవ్యయముగా ఉన్నప్పుడు మాత్రమే, పుంలింగమైనప్పుడు పనిచేయదు. ఇంకా వేరే ఏ అర్థాలలోని పనిచేయదు ఇంకా. సో నెక్స్ట్ సూత్రం చూద్దామండి. 1:4:79 జీవికోపనిషదావౌపమ్యే. జీవికోపనిషదౌ ఔపమ్యే అంటే జీవిక ఉపనిషదౌ. ఇక్కడ ప్రథమలో ద్వివచనం చెప్పారు. అంటే ఇక్కడ జీవిక ఉపనిషద్ రెండు స్త్రీలింగ శబ్దాలకి ఇతరేతర ద్వంద్వము, అందుకని ద్వివచనము. ఔపమ్యే అంటే ఉపమాయా భావ ఔపమ్యం అంటే పోలిక. ఆ పోలిక ఉన్నప్పుడు లేదా సాదృశ్యాన్ని చెప్పాలి అని అనుకునేటప్పుడు జీవిక ఉపనిషద్ అనే శబ్దాలకు క్రూధాతువు యోగంలో నిత్యంగా గతి సంజ్ఞ. అంటే ఇప్పుడు జీవిక అంటే మామూలుగా మనకి లైవ్లీహుడ్ కదా. సో ఇక్కడ జీవిక అనే ఇక్కడ ఔపమ్యే అని చెప్పారు కాబట్టి ఏదైనా ఎవరైనా పనిని వాళ్ళ లైవ్లీహుడ్ లాగా అంత డెడికేటెడ్ గా చేస్తున్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం సాదృశ్యాన్ని చెప్తాం. అంటే అది వాళ్ళ లైవ్లీహుడ్ కాదు, కానీ
అదే వాళ్ళ వృత్తి అయితే గనక ఎంత శ్రద్ధగా దాన్ని చేస్తారో అంత శ్రద్ధగా వీళ్ళు ఇది చేస్తున్నారు అని అక్కడ పోల్చవలసి వచ్చిన సందర్భంలో జీవికాం ఇవ కృత్వా పోలిక ఉంది కాబట్టి అక్కడ ఉపమావాచకమైన ఇవ కూడా ఉంటుంది మనకు ఆ పోలికను చూపించడానికి. సో ఇప్పుడు జీవికాం ఇవ కృత్వా. కొంతమందికి హాబీస్ అలా ఉంటుంది కదండి, చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు కదా. హాబీస్ ఏం కాదు, ఇప్పుడు మామూలుగా కొంతమంది చూడండి, ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేయడం, అది చాలా ప్రొఫెషనల్ గా చేసినట్టు చేస్తారు. అంటే దాంట్లో ఏదో వాళ్ళు ప్రొఫెషనల్ లా అనేలా అనిపిస్తూ ఉంటుంది, ఎంత బాగా చేశారో వీళ్ళు పని అని. అంటే కొంతమంది సోషల్ వర్క్ కూడా అలా చేస్తారు కదండి, సోషల్ వర్క్ చేస్తారు. అలాగే ఇప్పుడు అంటే ఏదైనా తీసుకోవచ్చు మనం, సరే అలాగే చేస్తాడు. ఏదో ఏ పని చేసినా అదే తన జీవనము అయితే, అంటే దాని ద్వారానే జీవనము అన్నవాడు ఎంత శ్రద్ధగా చేస్తాడో అంత శ్రద్ధ పనితనంతో చేయడం అన్నమాట. అలా ఉన్నప్పుడు అంటే ఈ సూత్రంలో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఆ సాదృశ్యం ఉండాలి. అంతేగాని అదే వాడి జీవనం అనుకోండి, అదే వాడి జీవనోపాధి అయితే రాదు మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక పెయింటర్ ఉన్నాడు, అతని పెయింటింగే తన వృత్తి కదా చిత్రకారుడికి. ఆ చిత్రకారుడు చిత్రం కృత్వా అంటే కుదరదు కదా అది. ఇక్కడ మన గ్రూప్ లోనే పెయింటింగ్ ఇలాగ డ్రాయింగ్ అది పెయింటింగ్ అలా హాబీగా ఉన్నవారు ఉన్నారండి. సూర్య గారే కదా. సూర్య గారే కదా. ఇప్పుడు ఆయన జీవికాం ఇవ కృత్వా అంటే అప్పుడు జీవికా కృత్య కదా, అప్పుడు జీవికా కృత్య ఆయన చెప్పచ్చు. కానీ ఇప్పుడు అదే ఒరిజినల్ గా పెయింటర్, బై ప్రొఫెషన్ పెయింటర్, అప్పుడు జీవికా కృత్య జీవికా కృత్వా అంతే. ఇవ్వలేదు అక్కడ, ఇవ్వలేదు జీవికాం కృత్వా. అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు సూర్య గారు ఒక ఆర్ట్ ని కంప్లీట్ చేశారు అని చెప్పాలి అనుకోండి. సూర్య చిత్రం జీవికాం ఇవ కృత్వా ఏం చేశారు, రచయితి అనొచ్చా? ఏదండి రచయితి అనొచ్చా? చిత్ర రచన అంటారు కదండి. ఓకే ఓకే, ఇవ రచయితి. ఓకే, ఇప్పుడు అది ఆయన ఏదండి అనంత్ గారు ఏదో అంటున్నారు, చిత్రం నిర్మాతి అని కూడా అంటారు అనొచ్చు. అనొచ్చు ఏదైనా. చిత్రం నిర్మాతి అంటే సినిమా తీసారని కూడా అర్థం వస్తుంది. అది చెప్పచ్చు, అది చెప్పచ్చు. అట్లా ఆయనకప్పుడు జీవికాం కృత్వా జీవికాం ఇవ కృత్వా, అది ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ జీవికా కృత్య. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అనుకోండి, ఆయన జస్ట్ అప్పుడు సూర్య జీవికాం కృత్వా గృహం గచ్చతి అంతే. అంతే, అంటే ఆయన ప్రొఫెషన్ ఆయన చేసుకునేటప్పుడు జీవికాం కృత్వా, ఆయన ప్రొఫెషన్ కాకుండా వేరే దానిని 6 నెలల తర్వాత వస్తే ఇలాగే ఉంటుంది. మేము ప్రయోగాలన్నీ సూర్య గారి మీద చేస్తాం. సరే, అందుకని ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ సూత్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రము ఆ సాదృశ్యాన్ని చూపించేటప్పుడు మాత్రమే. ఆ సాదృశ్యాన్ని చూపించడానికే మనం విగ్రహ వాక్యంలో జీవికాం ఇవ కృత్వా ఔపమ్యాన్ని చూపిస్తున్నాం అన్నమాట. అంటే మీకు విగ్రహ వాక్యంలో, లౌకిక విగ్రహ వాక్యంలో యువ అన్న ప్రయోగం చేస్తేనే మనకు అది కనిపిస్తుంది కదండి, తెలుస్తుంది కదండి. అంటే ఎక్స్ప్లిసిట్లీ తెలుస్తుంది, లేకపోతే మనకు తెలీదు. అంటే అది నిజంగా తన లైవ్లీహుడ్ చేశారా లేదా లైవ్లీహుడ్ లాగా చేశారా. అందుకని కంపల్సరీగా అక్కడ ఇవ ప్రయోగం ఉంటుంది మనకి విగ్రహవాక్యంలో.
అలా సాదృశ్యం ఉన్నప్పుడు మాత్రమే జీవిక ఉపనిషద్ శబ్దాలకి క్రూధాతువు యోగంలో నిత్యంగా గతి సంజ్ఞ. సో ఇప్పుడు ఉపనిషత్ జీవిక అంటే చూసాం మనం. ఇప్పుడు ఉపనిషత్ అంటే ఉపనిషత్తులు ఎలా అయితే చదవటానికి కొన్ని నియమాలు ఉంటాయో అలాంటి నియమాలతో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఒంటరిగా చదవటము, లేదా ఇప్పుడు శుచిగా ఉండి చదవడము, అలాగే ఒక శుచి అయిన ప్రదేశంలో కూర్చుని చేయటము, ఆ ఉపనిషత్తులు చదివేటప్పుడు వాటికి నియమాలు ఉంటాయి కదా. సో ఆ నియమాలతో తన పనిని తను చేసుకుంటున్నప్పుడు ఉపనిషదం ఇవ కృత్వా, అంటే ఇప్పుడు ఒక మనిషి తన పనిని ఈ ఉపనిషత్తు చదివితే ఎటువంటి నియమాలతో చదువుతారో అలా తన పనిని కూడా తాను అటువంటి నియమాలతో చేసినప్పుడు అంటే ప్రిన్సిపల్ లైఫ్ లో ఉన్నవాడు అని చెప్పుకోవచ్చా? ప్రిన్సిపల్ లైఫ్ లో ప్రిన్సిపల్డ్ గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళని ఈ పదంతో వాడుకోవచ్చా? లీడ్ చేయడం కాదు, ఏదైనా పనిని అలా నియమాలు పెట్టుకుని చేయడం. వర్క్ నియమాలు పెట్టుకుని చేయడం అంతే అంతే. ఏమండి నియమాలంటే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఉండాలండి అని అర్థం. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్ కూడా మనకి శాస్త్రములో ఉపనిషత్తులు చదివితే ఎలాంటి నియమాలు ఉంటాయో అవి ఫాలో అవుతున్నప్పుడు అంటే ఇప్పుడు జనరల్ గా ఒక్కళ్ళే ఒంటరిగా చేయాలి, ఏకాంతంలో చదవాలి అంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా పనిని ఐసోలేషన్ లో ఒక్కళ్ళే కూర్చుని పని చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు చెప్తారు. అలా అన్నమాట. ఆ నియమాలు కూడా మనకి శాస్త్రానుసారంగా ఈ ఉపనిషత్తుకి ఎటువంటి నియమాలు చెప్తారో అటువంటి నియమాలను పాటిస్తున్న వాళ్ళది స్టాండర్డ్స్ ప్రమాణాలు పాటిస్తారు అంతే. అవి పాటిస్తూ పాడ్యమి నాడు విధి నాడు సాయంత్రం పూట చదవకూడదు ఇలాంటి అట్లా. అంటే ఇప్పుడు వ్యాకరణం మన నియమాలు మనకు ఉంటాయి కదా, సో అట్లా న్యాసంలో చూడండి ఉపనిషత్తుకి ఏం అర్థం ఇచ్చారో రహస్యం హేతుశ్చ అని ఇచ్చారు చూడండి. అవును, అంటే ఇట్ నీడ్ నాట్ బి మనం ఉపనిషత్తులని ఏదైనా అంటామో అంత అలా అదే తీసుకోక్కర్లేదు కదా, రహస్యంగా. అంటే ఉపనిషత్తు చదవడానికి నియమాలు అంటూ ఇక్కడ ఈ దీంట్లోనే ఇచ్చారండి. ఎక్స్ప్లెనేషన్ లోనే .com లో ఎక్స్ప్లెనేషన్ లోనే ఇచ్చేశారు. ఉపనిషత్ ఇవ కృత్వా అంటే యదా ఉపనిషదాం అధ్యయనం ఏకాంతే గోపనే భవతి తథా ఏవ కార్యం కృత్వా, ఒంటరిగా పని చేసుకుంటూ ఉండటం. కంప్లీట్ ద టాస్క్ ఇన్ ఐసోలేషన్ సీక్రెట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సీక్రెట్ కూడా ఉంది, రహస్యంగా కూడా బయటకు వినపడకుండా ఉండేది. We should not pronounce outside. అది చూడండి, నాకు .com లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కి ఇది కొంచెం క్లాష్ అవుతోందేమో అని అనిపిస్తోంది. ఇక్కడ ఉపనిషత్ అంటే న్యాసంలో రహస్యం గోహేతుశ్చ అన్నారు. అవును, లాస్ట్ లో ఇచ్చారు అది. జీవిక అంటే జీవనోపాయ, ఉపనిషత్ అంటే రహస్యం హేతుశ్చ. కాకపోతే ఈ అర్థము డైరెక్ట్ గా అది కాదు. ఇప్పుడు ఉపనిషత్ అన్న పదానికి రహస్యం అనే అర్థం ఉందా, అది ఒకసారి చూసుకోవాలి మనం. అదే అదే అందుకని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంక మళ్ళీ పెట్టారు అంటే అండి ఈజ్ ఈక్వల్ టు అన్న సైన్ పెట్టారు చూడండి. అస్సలు న్యాసం రాసినప్పుడు అలాంటివన్నీ ఏమి వాడలేదు కదా కదండి. అప్పుడు ఈ ఫుల్ స్టాప్లు కామాలు ఇటువంటివన్నీ ఏమీ లేదు కదండి. ఏమోండంటే శబ్ద కల్పద్రువంలో అయితే ఉపనిషత్ అంటే మనకు తెలిసిందే ఇస్తోంది అంతే, వేదాంత శాస్త్రము అని. అంటే అక్కడ అంటే ఏమో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఉపనిషత్తుని చదవటానికి కూడా ఇప్పుడు మనం వ్యాకరణానికి నియమాలు చెప్తారు కదా, అలా ఉపనిషత్తు చదవటానికి కూడా నియమాలు ఉంటాయి. ఆ నియమాలలో ముఖ్యమైన బాలమనోరమలో మీరు చెప్పినదే ఇచ్చేసారండి. ఉపనిషత్ వేదాంత భాగ తామివ రహస్య
గ్రాహ్యత్వేన కృత్వే తామివ రహసి గ్రాహ్యత్వేన కృత్వా అంటే ఇక్కడ అది ఇచ్చారు. అంటే బాలమనోరమలోనే అక్కడ వాళ్ళు ఇంకా సింప్లిఫై చేసి చెప్పారనమాట ఈ అష్టాదశకం. అర్థమైందండి. నాకు ఈ న్యాసంలో చూస్తే కొంచెం డౌట్ వచ్చింది. అవునవును. ఇప్పుడు మీరు అన్నాక నేను చూసాను అక్కడ డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసరికి నాకు కూడా అందుకే అన్నా కదా ఉపనిషత్ అనే పదానికే ఇంకా అర్థాలు ఉన్నాయా అని. అంటే వెంటనే ఆ మైండ్ లోకి వెళ్ళిపోతుంది అది చూడంగానే. అవును. బాలమనోరమలో క్లియర్ గా ఇచ్చారండి. అంటే ఉపనిషత్తులు ఎలా అయితే మనం ఏకాంతంలో రహస్యంగా చదువుతామో అలా పని చేసేటప్పుడు అప్పుడు ఉపనిషదం ఇవ కృత్వా. ఇది స్త్రీలింగం కదా. రెండు రకాలండి. ఫస్ట్ ఉపనిషత్ అధ్యయనం సంబంధించిన రూల్స్ సంబంధించిన ఒకటి, రెండు దానికి సంబంధించిన ఏమంటారు వ్యవహారం అంటే నడత దాని. సో రెండిట్లకి సంబంధించిందండి. ఇక్కడ మీకు ఐసోలేషన్ అనేది అది జీర్ణించుకునే దాన్ని చేసుకుని అది ఇచ్చేస్తారు కదా, నిధిధ్యాసనం అంటారు చూసారు కదా, శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేటప్పుడు ఆ ప్రాసెస్ లో ఉండేవాడిని ఇంకా అందుకని కంప్లీట్ ద టాస్క్ ఇన్ ఐసోలేషన్ అనేది అర్థం అక్కడ వస్తుంది. ఆ రకంగా డైరెక్ట్ మీనింగ్ అయితే కాదు అది. మీకు ఇప్పుడు తైత్రీయోపనిషత్తు ఉంది అనుకోండి, అది దాన్ని అధ్యయనం రాత్రిపూట చేయకూడదు మీకు. అది ఉపనిషత్ పాఠమే, అది పగలే చేయాలి. దానికి కూడా అదే ఉన్నాయి కొన్ని. సో అర్థమైందండి. అంటే ఇప్పుడు ఆ ఉపనిషత్తు చదివేందుకు కావాల్సిన నియమాలతో పాటుగా దాన్ని జీర్ణం చేసుకోవడానికి కావాల్సినటువంటి నియమాలను కూడా, అంటే దాని ప్రాక్టీస్ అనుకోవచ్చు. అదే జీర్ణం చేసుకోవడానికి అది ఇంప్లిమెంట్ చేస్తారు కదా ప్రాక్టీస్, దానికి కూడా వస్తుంది అన్నమాట. ఈ లీవ్స్ ఇన్ ఐసోలేషన్ అనేది అక్కడ దానికి ఆ మీనింగ్ లో వస్తుంది. ఇది ఎలా ఉంది? నమస్కారం అండి సూర్య గారు. నమస్కారం అండి. అలా కాదు, ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నది. పోలార్ రీజియన్ లో 6 నెలలు సూర్యుడు ఉండడం, కనిపించకపోవడం ఉంది చూడండి. మనది అలాగా ఒక 6 నెలలు అయిపోయింది సూర్యకాంతి. గ్యాప్ రాకూడదని కోరుకుంటాను. అలా ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా వస్తామన్నారు కాబట్టి, ఎందుకంటే అండి మన ప్రతి ఒక్కరిది వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ ఇక్కడ ఉందండి. ఇట్ ఈస్ విజిబుల్. వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ ఆబ్సెన్స్ క్లియర్ గా విజిబుల్. అది అలా మీ ప్రెజెన్స్ కూడాను, మీ ఆబ్సెన్స్ కూడాను వి ఫెల్ట్. ఈ సూత్రానికి దానికి సందర్భం లేదు కాదనుకోండి. మీరు రావడం దాంతో నేను ఇలా మాట్లాడుతున్నాను సంతోషంతో. లక్ష్మీ శ్వేత గారు కంటిన్యూ చేయండి. మనకు తెలియని విషయాలు ఎన్ని చెప్పారు చూడండి సూర్య. అది దట్ ఈస్ వాట్ టైం. సో ఇక్కడ మనకి ఉపనిషద్ ఇవ కృత్వా, ఇక్కడ ఉపనిషద్ అన్నది స్త్రీలింగం కదా, అంటే ఇక్కడ ప్రథమాలోనే ఉంచారు. ఇక్కడ ఎందుకన్నా ద్వితీయలో పెట్టలేదు? ఓకే ఇక్కడ ఉపనిషద్ చదివే అధ్యయనం, మరి ఇక్కడ ఉపనిషద్దం అధ్యయనం ఏమో, మరి ఇక్కడ కర్తరార్థంలోనే పెట్టారు. అక్కడ ఉపనిషద్ అని ప్రథమాలోనే ఉంది. ఉపనిషత్ ఇవ కృత్వా అది మనకి ఉపనిషదాం అధ్యయనం ఏకాంతే గోపనే భవతి అని ఇచ్చారు. .com లో అలా ఇచ్చారు. ఉపనిషదాం అని ఇచ్చారు. అవునవును, అక్కడ అధ్యయనం ఉంది కదా, అది లుడంతం కదా, అందుకని కర్తృకర్మణోః కృతి, అందుకని షష్ఠీలోకి వెళ్ళిపోయింది అది. కాకపోతే ఇక్కడ మనకి అంటే ఇక్కడ కర్త రూపంలోనే తీసుకున్నాం. ఇక్కడ జీవికాం ఇవ, అక్కడేమో కర్మ జీవికల అంటే వృత్తిని లాగా, వృత్తి వలె అన్నప్పుడు అక్కడేమో ద్వితీయలోకి వచ్చింది కర్మ. ఇక్కడ ఉపనిషత్ ఇవ అన్నప్పుడు కర్త రూపంలోనే ఉంది, అందుకని ప్రథమాలోనే ఉంది. ఇదొక్కటి చూడాము. గోవిందాచార్యుల గారి పుస్తకంలో ఏమో ఉపనిషదం ఇవ కృత్వా అని ఇచ్చి ఉపనిషత్ అమ్మని ఇచ్చారండి.
ఇచ్చారా? ఓకే అమ్మయ్య. ఓకే. అంటే ఏం లేదు, అక్కడ మనకి అవ్వడం అయితే కర్మలాగానే రావాలి కదా, అందుకనే డౌట్ వచ్చింది నాకు. ఓకే, వెరీ గుడ్. ఉపనిషదం ఇవ కృత్వా గచ్చతి అంటే ఉపనిషద్ అమ్మ కృత్వా. ఇప్పుడు అక్కడ ఇవ అనేది ఔపమ్యార్థాన్ని చూపిస్తోంది, ఆ సాదృశ్యార్థాన్ని. అందుకని సాదృశ్యార్థం గమ్యమానం అవుతున్నప్పుడు జీవికోపనిషదౌ ఔపమ్యే అనే సూత్రం చేత ఉపనిషద్ అనే శబ్దానికి క్రూ ధాతువు యోగంలో నిత్యంగా గతి సంజ్ఞ. తర్వాత కుగతి ప్రాదయతో సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్కు అయిపోయిన తర్వాత ఉపనిషద్ కృత్వా. ఇప్పుడు త్వా స్థానంలో ల్యప ఆదేశము, అలాగే తుగాగమము, ఉపనిషద్ కృత్య. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రత్యయము లోపించినప్పటికీ ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అని చెప్పి ఈ సుప్తినంతం పదం చేత ఈ ఉపనిషత్తుకి పద సంజ్ఞ. అప్పుడు ఝలాం శశో అంతే అనే సూత్రం చేత పదాంత దకార లేదు కదా. ఓకే, ఇక్కడ పద సంజ్ఞ కూడా తెచ్చుకోకర్లేదు అనుకుంటా, డైరెక్ట్ గా ఖరీచ సూత్రం చేత ఈ దకారానికి వరంలో ఖరవర్ణమైనటువంటి కకారం ఉంది కాబట్టి దకార స్థానములో చెరువర్ణమైనటువంటి తకారాదేశం. ఉపనిషత్ కృత్య అంటే పర్జన్యవత్ అవన్నీ వస్తాయిలేండి. అంటే అవును, అంటే ఇక్కడ మనకు అంత పదసంగా తెచ్చుకోకర్లేదు ఎక్స్ప్లిసిట్ గా. అది పదమే కదా, కొత్తగా తెచ్చుకోవడం ఎందుకు, ఇది ఆల్రెడీ పదమే కదా. అవును, ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం పదమే అది. ఓకే, సో మన ఇప్పటికి గతి కుగతి ప్రాదయలో గతి సంజ్ఞ శబ్దాలు చెప్పుకున్నాము. అలాగే ఏ కాంటెక్స్ట్ లో ఏ శబ్దాలకి ఏ అర్థాలలో ఏ ధాతు ప్రయోగంలో గతి సంజ్ఞ విధిస్తాము అన్నది కూడా చూసుకున్నాం మనం. సో కు గతి అన్న రెండు పదాలకి మనం న్యాయం చేసాం కుగతి ప్రాదయలో. ఇప్పుడు ఇంకా ప్రాదులకు వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ప్రాదులకు వెళ్లే ముందర ఒక్కసారి 2:2:18 కుగతి ప్రాదయ సూత్రమే ఓపెన్ చేద్దాం. చూస్తే ఇక్కడ మనకి భాష్యం ఓపెన్ చేయండి ఒకసారి. రెండు ఒకటి సూత్ర సంఖ్య చెప్పండి. 2:2:18 కుగతి ప్రాదయ. ఓకే, ఒక్కసారి అందరూ కూడా అందులో భాష్యం లింక్ ఓపెన్ చేయండి, ఎందుకంటే భాష్యంలో కొన్ని వార్తికాలు ఉన్నాయి, అవి కాశిక వాళ్ళు కూడా దాన్ని చెప్పలేదు. సో భాష్యంలో చూసామనుకోండి, ఫస్ట్ మనకు కనిపించేది ప్రాది ప్రసంగే కర్మ ప్రవచనీయ ప్రతిషేధ. ఈ వార్తికము మనకు అక్కడ కాశికలో కూడా ఇచ్చారు. అంటే ఏంటి, ఈ ప్రాదులే క్రియాయోగంలో ఉపసర్గులు అయ్యాయి. చెప్తున్న 7 వార్తికాల గురించేనా మీరు చెప్తున్నది? అవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఓకే, చెప్పండి చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఊరికే కుగతి ప్రాదయ తత్పురుష ఏదండి శౌనగవార్తికం అంటే ఆయన సౌనాగుడు అనే వ్యాకరణవేత్త రాశారండి అవి. అంటే వీళ్ళకి పూర్వము పూర్వాచార్యులు వాళ్ళు. ఆయన వ్యాకరణంలో సౌనాగ వ్యాకరణంలో ఉన్నాయన్నమాట ఈ వార్తికాలు. అది ఇక్కడ మనకి భాష్యకారులు ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఉదాహరించారు. ఆ వాటి గురించి అని అంటే వీటి ఇక్కడ ఒకసారి మొత్తం వరుసగా చదువుకుంటూ వెళ్దాము.
సమాస ప్రతిషేధ వార్తికం అన్నారు. సో అక్కడ ఫస్ట్ ఇచ్చే వార్తికము ప్రాది ప్రసంగే కర్మ ప్రవచనీయ ప్రతిషేధ. అంటే ఈ ప్రాది ప్రసంగములో, ఈ ప్రాదుల విషయంలో కర్మ ప్రవచనీయ ప్రతిషేధో వక్తవ్య. అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నటువంటి ప్రాదులకు సమాసము చెప్పకూడదు. ఓకే, మనము చూసాం కదా, ప్రాదులకి క్రియాయోగంలో ఉన్నప్పుడు ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. అవే ప్రాదులకు క్రియాయోగంలో ఉన్నప్పుడు గతిష్ఠ అనే సూత్రం చేత గతి సంజ్ఞ కూడా ఉంది. అలాగే కర్మ ప్రవచనీయ అనే అధికారంలో కాంటెక్స్ట్ బట్టి 11 ప్రాదులకి మనకి కర్మ ప్రవచనీయ సంజ్ఞను కూడా విధించారు. అలా కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నటువంటి ప్రాదులతో సమాసము ప్రాప్తించదు, అది ఇచ్చారు. కాకపోతే దీన్ని తర్వాత ప్రత్యాఖ్యానం కూడా చేసేస్తారు. ఎందుకని, మనము కర్మ ప్రవచనీయము అన్నప్పుడు ఏమనుకున్నాము, అవి ఒక కాంటెక్స్ట్ లో మనం చెప్తాం అంతే కదా. అంటే ఇప్పుడు లక్షణాన్ని చూపించాలి, పిడుగు ఆ వైపు పడింది, వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్, అది కామన్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ ప్రతి అనే దానికి ఆ దిశగా పడింది అని సూచించేటప్పుడు ఆ లక్షణ ప్రవృత్తి చేత మనకు అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. కానీ ఆ అర్థాన్ని మనం సమాసంలో చెప్పగలమా? ఇప్పుడు వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్, అక్కడ వృక్షం ప్రతి ఉంది కదా, అక్కడ ఇప్పుడు సమాసమే చేసాం అనుకోండి, మనకి అర్థం తెలిసిపోతుందా? ఆ వృక్షం వైపుగా పడింది, తెలియదు కదా. అంటే ఏంటి, ఎప్పుడైతే కర్మ ప్రవచనీయ సంజ్ఞలు ఒక కాంటెక్స్ట్ లో ఆ అర్థాన్ని కమ్యూనికేట్ చేస్తూ విధించబడతాయి షార్ట్ ఫామ్ లో, ఆ అర్థము సమాసం చేయడం వల్ల అయితే తెలియదు. సమాసము చేయడానికి సమర్థత లేనట్టేగా. అంతే అంతే. అంటే ఏకార్థి భావన లేదు కదా. ఇప్పుడు సమాసం చేస్తే మనకి దాని అర్థం తెలియదు అని చెప్తున్నాము అంటే ఆ రెండు పదాల కలయికతో ఒకే అర్థము, ఏకార్థి భావము అక్కడ లేదు. ఏకార్థి భావం లేని చోట సమాసం ఉండదు. అందుకని బై డిఫాల్టే అక్కడ సమాస ప్రస్తావన లేదు. అందుకని మనము ఇలా వార్తికం అనేది చెప్పక్కర్లేదు, అంతే కదా. ఇప్పుడు మనకు అర్థపరంగా తెలుస్తోంది. అలానే ఇప్పుడు మాతరం ప్రతి సాధుహు దేవదత్త అంటాం, అంటే తల్లి విషయంలో అతడు చాలా సాధువుగా ప్రవర్తిస్తాడు, అంటే అతడి ప్రవర్తన తల్లి విషయంలో చాలా బాగుంది. ఈ అర్థంలో మనకి మా ప్రతి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తోంది. ఇప్పుడు మాతరం ప్రతి అని అక్కడ సమాసం చేయటానికి రెండు పదాలతో ఈ అర్థం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఏ ప్రతి అన్నది ఏ అర్థంలో ఉందో మనకు తెలియదు. సమాసం చేసేసి మాతర ప్రతియో లేకపోతే అట్లా ఏదో అనిష్ట రూపాలు తీసుకొస్తే, అంటే ఆల్రెడీ ఆ రెండిటికి కూడా రెండు పదాలు కలిసి ఒకే అర్థాన్ని చెప్పేటటువంటి ఏకార్థి భావం లేదు. అలా లేనప్పుడు మనకి ఎలాగో సమాసం రాదు. సో ఈ వార్తికం అంటూ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఎక్కడైనా ఒకవేళ అర్థం సరిపోయింది, అప్పుడు రావచ్చా సమాసము? ఒక్క 2 నిమిషాలు నేను ఇక్కడ ఉండనండి రూమ్ లో, ఇంకెవరైనా కోఆర్డినేట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము రెండు పదాలు ఈ కర్మ ప్రవచనీయాలతో ఉన్నప్పుడు మాతరం ప్రతి, వృక్షం ప్రతి అలాంటి దగ్గర మనకి ఏకార్థి భావం లేదు కాబట్టి రాదు అని అనుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా కర్మ ప్రవచనీయ సంజ్ఞ, ఇప్పుడు సుహు పూజాయాం అంటే గౌరవార్థంలో, పూజార్థంలో సు అనేటటువంటి ప్రాదికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఇస్తాం, అది సుహు పూజాయాం అనే సూత్రం. ఓకే, ఇప్పుడు ఈ అర్థము ఒకవేళ మనం విగ్రహ వాక్యంలో దాన్ని చూపించగలిగితే ఈ సు అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నా సరే అక్కడ సమాసం అవ్వచ్చు కదా. కదా, అంటే ఇప్పుడు శోభనః పురుషః
ఆ శోభనార్థంలో, ఆ పూజార్థంలో అక్కడ సు అనేటటువంటి ప్రాది, అప్పుడు మనకి సుపురుష అని వస్తుంది, పురుష. సమానది. కానీ ఇక్కడ మనకి సు అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ కూడా ఉంది కదా, పూజార్థంలో చెప్తున్నాం కదా. అలాగే సూక్తి అంటాం కదా, సూక్తి, శోభనా సూక్తి, శోభనా ఉక్తి. ఆ మాట ఎలా ఉంది, చాలా చక్కగా ఉంది. ఆ అర్థంలో ఏమైంది, అక్కడ సూకి సుహు పూజాయాం అనే సూత్రం చేత అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పటికీ ఆ పూజ అర్థంలో ఉంది అని చెప్పి మనకి ఆ ఏకార్థి భావం మనకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు సమాసం ఉంటుంది. ఇప్పుడు సుభాషితాలు అంటున్నాం కదా మనము, సుభాషితాలు చదువుతున్నాము అని అంటే ఏంటవి, అక్కడ కూడా అంతే కదా, శోభనం భాషితం. శోభనం అంటే ఆ అర్థం తెలుస్తోంది. ఇప్పుడు సుభాషితం అన్న పదం వినంగానే ఆ శోభనార్థం, ఆ పూజార్థం ఏదైతే ఉందో ఆ అర్థం మనకు తెలిసిపోతోంది. అలా ఎక్కడైతే ఆ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నటువంటి అర్థం మనకి స్పష్టంగా తెలుస్తుందో అక్కడ సమాసం ఉంటుంది. ఎక్కడైతే ఆ అర్థము మనకి తెలియదో అక్కడ సమాసం ఉండదు. ఇప్పుడు మనం సుజన అంటాం కదా, అంటే అంటే అర్థం ఏమనుకుంటున్నాం, సుజన అంటే మంచివాడు. అంటే అక్కడ ఒక పూజార్థం తెలుస్తోంది కదా, మంచితనం అని చెప్పి. అంటే అక్కడ మనకి సూక్ యాక్చువల్లీ సుహు పూజాయాం అనే సూత్రం చేత అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. ఉన్నప్పటికీ మనకి ఆ పూజార్థం అన్నది ఆ సమస్త పదంలో తెలుస్తోంది, సుజనం అని చెప్పి. అందుకని అక్కడ సమాసమైంది. అలాగే అతిశయార్థంలో కూడా చెప్తారు కదా, ఎక్సలెన్స్. అతిశయము అంటే ఎక్సలెన్స్, పాజిటివ్ గా చెప్పడం, పాజిటివ్ గా చాలా బాగుంది అని చెప్పడం, ఎక్సలెన్స్. అలా ఇప్పుడు ఈ రాజు అతిరాజా అంటే అతిశయం అంటే అతిశయిత రాజా అంటాం కదా, అంటే హీఈస్ అన్ ఎక్సలెంట్ కింగ్ అని చెప్తున్నాం మనం. ఆ ఎక్సలెన్స్ అన్నది అక్కడ సు అర్థంలో గాని లేకపోతే అతి అనే శబ్ద ప్రయోగంలో మనకు తెలిసిపోతుంది లౌకికంగా. అలా ఎప్పుడైతే తెలుస్తుందో అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పటికీ కూడా సమాసం. అందుకనే మనకి శోభనః రాజా లేదా అతిశయితః రాజా ఆ రెండర్థాలలో సురాజా అని ఉంది, అతిరాజా అని కూడా ఉంది. అతడే చాలా మంచి పురుషుడు, అతిశయితః పురుషః, అతి పురుషః. ఎందుకని ఇవన్నీ లౌకికంగా ఆ పూజార్థం అన్నది మనకి ఈ సమస్త పదాల ద్వారా తెలుస్తోంది. అలా తెలుస్తోంది కాబట్టి వీటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నా సరే ఈ కాంటెక్స్ట్ లో సమాసం ఉంటుంది. ఎక్కడైతే అర్థము తెలియదో, ఎక్కడైతే అర్థం స్పష్టంగా తెలియదో అక్కడ సమాసం ఉండనే ఉండదు. ఇప్పుడు అక్కడ మాతరం ప్రతి సాధు దేవదత్త ఇత్తం భూతాఖ్యానం అర్థంలో ఉంది అక్కడ. అంటే ఆ మా తల్లి విషయములో ఇతడు ఇలా ఉంటాడు అని చెప్పే అర్థం. ఇంత అర్థం మనకి అక్కడ సమాసం అవ్వడానికి ఆ రెండు పదాలతో మనకి ఇంత అర్థం కమ్యూనికేట్ కాదు. అలా ఎక్కడైతే అవ్వదు అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నా సరే అక్కడ సమాసం అవ్వదు. ఎక్కడైతే అర్థం కమ్యూనికేట్ అవుతుందో అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నా సరే సమాసం అవుతుంది. మీకు క్లాస్ లేదండి ఇవాళ? టైం చూడలేదండి, టైం చూడలేదు నేను. లేదండి, ఇంకా 5:10 అవ్వలేదు. 5:10 అయిందండి. ఓకే, 5:10 అలా 5:30. ఇది ఎందుకు మనం ముందర ఫస్ట్ అంటే మిగిలిన ప్రాదులు చూడకుండా ఇదే ఎందుకు మొదలు పెట్టాము అంటే, కాశిక ఓపెన్ చేయండి, మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ దీంతోనే మొదలవుతాయి ఇవి. ఒక్కొక్క రసీదుకు ఒక్కొక్క స్టోరీ. స్వతీ పూజాయాం
నిత్యమితి వర్తతే కుహు పాపార్ధే గతి ఉరరీకృతం ప్రాదయ దుర్నిందాయాం స్వతి పూజాయాం అంటూ సుపురుష అతిపురుషతోనే మొదలయ్యాయి చూడండి. దుష్పురుష దుర్నిందాయం. మరి అక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇందాక ఏం చెప్పాం మనము, పురుష కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పుడు సమాసము ప్రతిషేధము అని చెప్పాం కదా. కానీ స్వతి పూజాయాం మరక్కడ ఆ పూజార్థంలో సు అనే ప్రాదికి అతి అనే ప్రాదికి కూడా అక్కడ మనకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. కానీ అక్కడ ఏకార్థి భావం కమ్యూనికేట్ అవుతోంది, మనకు అక్కడ తెలుస్తోంది సమస్త పదం చేత. అందుకే ఇక్కడ సమాసం ఉంది. స్వతి అది ద్వివచనం అండి. ఆ రెండిటికి కూడా ఇతరేతర ద్వంద్వము, అందుకని ద్వివచనం స్వతి. ఇంకా మిగిలినవి అంటే జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇద్దాము ఈ కర్మ ప్రవచనీయాల గురించి. అండి మీ ఇంట్రొడక్షన్ ఏంటి ఇది, అసలు కంప్లీట్ గా మర్చిపోయాం అవన్నీ. ఏదో అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అయినట్టు అయిపోయింది. ఇది గతి ఎలా చూసుకున్నామో అలాగే ఇది కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞలు కూడా చూసుకుంటే ఇప్పుడు కొంచెం మీరు అన్నారు ప్రాదుల గురించి ఒక కపుల్ ఆఫ్ డేస్ అవుతుందని. అంటే రిఫ్రెష్ అయితేనే గానీ మళ్ళీ ఎదరికి రాలేకపోతున్నాం, అది ప్రాబ్లం అయితే వచ్చింది. ఇలా ఈ వార్తికాలు ఈ చిన్న వార్తికాల ద్వారా ఉంటాయి. అలాగే ప్రాదులు మళ్ళీ సెపరేట్ గా సౌనాగిక వార్తికాల ద్వారా మళ్ళీ ఉంటాయి. మొత్తం 9 వార్తికాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం చూసుకోవాల్సినవి. సో అవన్నీ కూడా రేపటి నుంచి ఒకటి చూద్దాము. యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ మనము కర్మ ప్రవచనీయాలను కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ సూత్రాలను టచ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ రాదు అని చెప్పాలి అంటే అక్కడ అసలు ఎందుకు వస్తుందో తెలియాలి కదా కర్మ ప్రవచనీయ సంజ్ఞ. సో అలా మనకి ఒక 5-6 సూత్రాలు టచ్ చేస్తే మనకి అంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. సో అవి ఎక్కడ అవసరమో అక్కడ ఒకసారి ఆ సూత్రము సూత్రార్థము అసలు దాని కాంటెక్స్ట్ తెలుసుకుని అప్పుడు మళ్ళీ సమాసాల్లోకి వెనక్కి వద్దాం. అలాగే ఓకే అండి. అయితే శ్రీరామ జయరామ జయ నవీన్ గారు. నవీన్ గారు రికార్డింగ్ ఆఫ్ చేయించండి, క్లాస్ అయితే అయిపోయింది. రాజన్ గారు వచ్చారు. రాజన్ గారు నమస్తే అండి. రాజన్ గారు నమస్కారం అండి. డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు. డ్రైవింగ్ లో ఆయన కాన్సంట్రేషన్ డ్రైవింగ్ లో ఉన్నా మాట్లాడతారు మేబీ బ్లూటూత్. సరే ఉందామండి అయితే. రాజన్ గారు వచ్చారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి రాజన్ గారు. మొత్తానికి గతి అయితే కంప్లీట్ అయిందండి. ఇంక ఇప్పుడు మళ్ళీ ప్రాదుల్లోకి. ప్రాదులు కర్మ ప్రవచనీయ సంజ్ఞ దాని గురించి కూడా టచ్ చెయ్యాలి. ఏమన్నారు? వాయిస్ కట్. మీది ఆడిబుల్ గా లేదండి, చాలా లో వాయిస్. अच्छा